సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారో అండ్ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే అర్థమెటిక్ సంబంధించి రేషియో అన్న టాపిక్ నుండి మెయిన్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో, ఏ టాపిక్ నుంచి వస్తాయో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే అర్థమెటిక్ నుండి మనకు ఫస్ట్ చాప్టరే రేషియో అండ్ ప్రపోజిషన్. అండ్ అర్థమెటిక్ చేయాలంటే ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటంటే 1 నుండి 20 వరకు స్క్వేర్స్, 1 నుండి 20 వరకు క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఇవి నేర్చుకోండి. స్క్వేర్స్ వస్తే ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సిరీస్ అన్న టాపిక్ ఉంటుంది. రీజనింగ్లో సిరీస్ అన్న టాపిక్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వస్తే మనకి సిరీస్ అన్న టాపిక్ ఈజీగా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం రేషియోలో చూసుకుంటే, రేషియోలో ఫస్ట్ A:B. ఇక్కడ ఏ ఉంది కదా, ఏని మనము యాంటిసిడెంట్ అంటాం, బిని కాన్సిక్వెంట్ అని అంటాం. సో రేషియో అంటే ఏం లేదు, ఒక రెండు. సో ఇన్వర్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా A:B ఈజ్ నథింగ్ బట్ 3:4. దీనికి ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో అనేసి అంటాడు. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే 1/A:1/B. సో 1/A is nothing but 1/3:1/4. ఇక్కడ డినామినేటర్ ఉన్నదానికి ఎల్సిఎం చేస్తే 1:12 సో 3 1 3 4 4 1 4 3 is nothing but A is nothing but 4, B is nothing but 3. సో ఇక్కడ రేషియో వచ్చేసి 4:3. ఇన్వర్స్ రేషియో అయితే 4:3. అండ్ ఇన్వర్స్ రేషియో 3 ఉంటే, లైక్ 3 డిజిట్స్ ఉంటే, 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎలా వేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 3,4,6కి ఇన్వర్స్ రేషియో ఏమన్నారంటే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం 1/A:1/B:1/C. సో 1/3:1/4:1/6 కదా. సో 3కి 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం అంటే ఏం లేదు, లీస్ట్ కామన్ మల్టిపుల్. 3 1 3 4 4 1 4 3 6 1 6 2 4:3:2. ఇన్వర్స్ రేషియో 3 ఉంటే. సో ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలంటే మనకి ఎగ్జామినేషన్లో ఎల్సిఎం తీసుకొని క్యాన్సిలేషన్ చేసి ఇదంతా టైం ప్రాసెస్ ఉండదు. కాబట్టి షార్ట్కట్ ఏమన్నా ఉందంటే ఇన్వర్స్ రేషియోకి ఒక షార్ట్కట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి A:B అడిగాడు అనుకోండి, ఇన్వర్స్ రేషియో ఏని క్లోజ్ చేయండి. ఏని క్లోజ్ చేస్తే మీకు ఏది కనిపిస్తుంది? 4 కనిపిస్తుంది కదా. సో A ఈజ్ ఈక్వల్ టు 4. బీని క్లోజ్ చేయండి. బీని క్లోజ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? 3. సో B ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఆన్సర్ సరిపోయింది కదా. సేమ్ ఇది కూడా ఇలాగే. ఇప్పుడు మనకి ఏ కావాలి, ఏ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? B:C చేయాలి. అండ్ B వాల్యూ కావాలంటే A:C చేయాలి. C వాల్యూ కావాలంటే A:B చేయాలి. ఈజ్ నథింగ్ బట్ 4:6. A వాల్యూ 3:6, B వాల్యూ 3:4 కదా. 6 4 24, 6 3 18, 4 3 12. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఏ టేబుల్తో అయినా మల్టిపుల్ ఉందేమో చూసుకోండి. ఇది ఎగ్జాక్ట్ 6 తోటి మల్టిపుల్ అవుతుంది. 6 2 6 3 6 4 4:3:4:3:2 అనేది మనకు ఆన్సర్ రావడం జరిగింది కదా. సో ఇక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ ఏంటి, మనం ఎల్సిఎం తీసుకొని చేసాం, ఇక్కడ మనం షార్ట్కట్ యూజ్ చేసాం.
షార్ట్ కట్ యూజ్ చేసాం. సో ఇన్వర్స్ రేషియోకి ఎల్సిఎం యూజ్ చేయకుండా ఇలా షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంది. సో ఎవరు ఇష్టం, ఎల్సిఎం మెథడ్ ఫాలో అవుతుంటే ఇది ఫాలో అవ్వండి, లేదంటే షార్ట్ కట్ ఫాలో అవుతుంటే ఇది ఫాలో అవ్వండి, మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:4 అండ్ 9:2 అండ్ 3:2 అన్నాడు అనుకోండి. సో మనకి కాంపౌండ్ రేషియో ఒక రూల్ ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలి. ఇది మనకి యాంటిసిడెంట్ అని మనకి తెలుసు, ఏ వాల్యూ, ఇది బి వాల్యూ కాన్సిక్వెంట్. సో ఏ వాల్యూ 5 × 9 × 3:4 × 2 × 2. సో ఇక్కడ మనకి ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. 4 9 జా 5 9 జా 45, 45 × 3 135. 4 2 జా 8, 8 2 జా 16. సో ఇది మనకి ఏ టేబుల్ తోటి క్యాన్సిల్ కాదు. సో క్యాన్సిల్ కాదంటే ఇప్పుడు ఈ టేబుల్, ఈ నెంబరు 5 తోటి క్యాన్సిల్ అయిందంటే ఇది కూడా 5 తోటి క్యాన్సిల్ కావాలి. ఇప్పుడు ఇది 6 తోటి క్యాన్సిల్ అయిందంటే ఇది 6 తోటి క్యాన్సిల్ కావాలి. బట్ ఈ రెండు సేమ్ టేబుల్ తోటి క్యాన్సిల్ కాదు కాబట్టి సో మన ఆన్సర్ అది ఇది 135:16. ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఫర్ కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ రేషియో అని ఉంటుంది. డూప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ A² B². ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఫర్ 3:4 అని అనుకోండి. మనం ఏం చేయాలంటే దాని ఫార్ములా వచ్చి A² B². 3² ఈజ్ నథింగ్ బట్ 3² వాల్యూ 9, 4² వాల్యూ 16. ఇలా ట్రిప్లికేట్ రేషియో, దాని ఫార్ములా వచ్చేసి A³ B³ ఈజ్ నథింగ్ బట్ 3³ వాల్యూ 27, 4³ వాల్యూ 64. ఓకే. సబ్ ట్రిప్లికేట్ రేషియో అని ఉంటుంది. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫర్ 1331:721. సో ఇది ఏంటంటే మనము స్క్వేర్ చేసుకోవాలి రూట్. సో ఈ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 729లో ఇది 9, 1331 స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే 11 వస్తుంది. 729 స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే 9 వస్తుంది. సో ఇలా మ్యాక్సిమం మనకి ఈ టాపిక్స్ నుండి రేషియో అన్న టాపిక్ నుంచి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఇంకొక టాపిక్ ఉంటుంది, ఏ బ్యాగ్ కంటెంట్ రూపీస్ కాన్సెప్ట్. ఇదేంటంటే మనకి ఒక బ్యాగ్లో ఒక సమ్ అమౌంట్ ఉంది, దాని రేషియో ఇంత, ఫైండ్ ద ఏ వాల్యూ, ఫైండ్ ద బి వాల్యూ అనేసి ఇస్తాడు. సో ఇందులో భాగంగా మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద P/Q = 3:4, Q/R = 5:3, దెన్ ఫైండ్ ద P/Q/R అంటాడు. సో ఇదేంటంటే P/Q, మళ్ళీ ఇక్కడ Q ఉంది కాబట్టి Q కిందనే Q రాసుకోవాలి, R ఈజ్ నథింగ్ బట్ 3:4. మళ్ళీ ఇక్కడ Q వాల్యూ ఉంది కాబట్టి Q వాల్యూ 5 ఉంది కాబట్టి దీని కిందనే రాసుకోవాలి, 5:3 ఈజ్ నథింగ్ బట్. ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు P వాల్యూ కావాలంటే 3 × 5 15, Q వాల్యూ కావాలంటే 4 × 5 20, R వాల్యూ కావాలంటే 4 × 3 12. ఇలా నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే A/B ఈజ్ నథింగ్ బట్ 3:5, B/C ఈజ్ నథింగ్ బట్ 2:3, C/D ఈజ్ నథింగ్ బట్ 1:3, D/E ఈజ్ నథింగ్ బట్ 5:2 అని ఇచ్చింది కదా. సేమ్ ఇలాగ A/B, మళ్ళీ B కింద B/C, మళ్ళీ C కింద C/D, D కింద D/E ఇలా రాసుకున్న తర్వాత సేమ్ 3:5, 2:3, 1:3, 5:2 రాసుకున్న తర్వాత మల్టిప్లై చేయండి. 3 2 జా 6, 6 1 జా 6, 6 5 జా 30 ఏ వాల్యూ వచ్చింది. మళ్ళీ 5 B వాల్యూ కావాలంటే 5 2 జా 10, 10 1 జా 10, 10 5 జా 50 B వాల్యూ వచ్చింది. C వాల్యూ కావాలంటే 5 3 జా 15, 15 × 1 15, 15 5 జా 75 B వాల్యూ వచ్చింది. C వాల్యూ వచ్చింది 5 3 జా 15, 15 3 జా 45, 45 5 జా 225 D వాల్యూ వచ్చింది.
5 3 జా 15, 15 3 జా 45, 45 2 జా 90 ఈ వాల్యూ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాల్యూస్ అన్నీ 5 మల్టిపుల్, 5లో మల్టిపుల్ అవుతాయి. సో 5 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 5 6 జా 5, 10 జా 5, 15 జా 5, 45 జా 5, 18 జా. సో ఇది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ మొత్తం 5లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసాం. ఇన్ కేస్ ఈ వాల్యూ అనేది 5 టేబుల్తో క్యాన్సిల్ కాలేదనుకోండి, ఇక ఆపేసేయాలి మొత్తం. ఇది ఎలా ఉందో అలా ఉంది. ఈ ఈక్వేషన్ మొత్తం ఒకే టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ రేషియో అని వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ అని ఉంటుంది. సో డూప్లికేట్ రేషియో స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్, 3 స్క్వేర్ 4 స్క్వేర్ 9:16. సబ్ డూప్లికేట్ రేషియో ఇస్ నథింగ్ బట్ 36:25 అన్నప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు అండర్ రూట్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ 36 అండర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ నథింగ్ బట్ 6:5. ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో అంటాడు. a cube is to b cube is nothing but 2 cube is to 3 cube, 8:27. Find the sub triplicate ratio 125:126 అంటాడు. అండర్ రూట్ ఆఫ్ 125 is to under root of 216 is nothing but ఇది ఎగ్జాక్ట్ 5 క్యూబ్ వాల్యూ, ఇది ఎగ్జాక్ట్ 6 క్యూబ్ వాల్యూ క్యాన్సిల్ చేసుకుంటే. సో ఇలా ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇన్ ఏ క్లాస్ 120 స్టూడెంట్స్ the ratio of boys and girls is nothing but 3:2. then find the boys in class అంటాడు. అయితే ఏం లేదు, అయితే ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఏంటంటే 120 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 120 స్టూడెంట్స్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బట్ ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో నిష్పత్తి ఎంత అంటే రేషియో ఎంత, 3:2. దెన్ ఫైండ్ ద బాయ్స్ ఇన్ క్లాస్ అంటున్నారు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఉంది కాబట్టి ఈ రెండింటిని ప్లేస్ చేసుకోవాలి. 3:2 ఈజ్ నథింగ్ బట్ 5 parts ఈజ్ నథింగ్ బట్ 120 స్టూడెంట్స్. అంటే 5 parts ఈజ్ నథింగ్ బట్ 120 స్టూడెంట్స్ అయినప్పుడు 3 parts ఈజ్ నథింగ్ బట్ బాయ్స్, 3 parts ఈజ్ నథింగ్ బట్ బాయ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఎంత ఎగ్జాక్ట్ ఎంతలో మల్టిప్లై అవుతుంది, 24 times. 3 into 24 is nothing but 72 boys are there in a class. 2 parts is nothing but into 24 is nothing but 48 girls are there in the class. ఇలా లేదు ఇదంతా మల్టిప్లై చేయలేము, ఇంకా ఈజీ మెథడ్ ఏదైనా ఉందంటే నేను ఏదో క్లారిటీ అర్థం కావాలనేసి స్టెప్ బై స్టెప్ రాశాను. ఎగ్జామినేషన్లో ఇంత అవసరం లేదు, రఫ్గా చేసుకుంటే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్స్ అంటున్నాడు కాబట్టి బాయ్స్ యొక్క రేషియో ఎంత, 3. ఆప్షన్ అనేది కంపల్సరీ 3 యొక్క మల్టిప్లై అయి ఉంటుంది, 3 యొక్క మల్టిప్లై అయి ఉంటుంది. సో ఇన్ కేస్ మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 ఆప్షన్ ఏలో 72 ఉంది, ఆప్షన్ బిలో 75 ఉంది. సో అప్పుడు ఎలా ఇది 3 మల్టిప్లై అవుతుంది, 3 మల్టిప్లై అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టెప్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ లక్కీగా మనకి 72 ఒకటి ఉందనుకోండి, అది మన ఆన్సర్ అయిపోతుంది, పెట్టవచ్చు. అలా ఇది సమ్ టైమ్స్ వర్కౌట్ అవుతుంది, సమ్ టైమ్స్ బిస్కెట్ అవుతుంది. సో మనం షార్ట్ కట్ ఫాలో అవ్వాలి అండ్ మెథడ్ కూడా నేర్చుకొని వెళ్ళాలి ఎగ్జామినేషన్కి. సో నెక్స్ట్ వచ్చేసి 5200 డివైడెడ్ ఇంటూ ఏబిసి ఇన్ ది రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ 2:3. దెన్ ద రేషియో బిట్వీన్ బి అండ్ సి ఈజ్ 2:1. ఫైండ్ ద బి షేర్. అయితే ఏబి బీసీల రేషియో ఇచ్చిండు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో వర్క్ చేసినారు, వాళ్ళకి 5200 రూపీస్ అనేది ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ రేషియోస్ మనకి ఇచ్చాడు, బట్ ఎంత అమౌంటో కనుక్కోమంటున్నాడు. సో దీన్ని మనం ఏం చేయాలంటే A:B కాబట్టి 2:3, 2:1, 2 2 జా 4, 3 2 జా 6, 3 1 జా 3 ఈజ్ నథింగ్ బట్ 13 parts. ఈ 13 parts ఈజ్ నథింగ్ బట్ 5200. సో ఇప్పుడు మనకేమంటుండు, బీ షేర్ కదా, బీ షేర్ ఎంత 6 parts ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత ఎగ్జాక్ట్ 400 times. ఇది
400 into 6 2400 ఇట్లా. సో ఇది లాస్ట్ కాన్సెప్ట్ అనమాట. నేను చెప్పినాను ఎంతమంది బ్యాక్ కంటెంట్ సర్టెన్ అమౌంట్ అనేసి ఆ టాపిక్ ఇది. 8,600 is divided among 4 men, 5 women and 6 boys. The share of 1 man, 1 woman, 1 boy are in the ratio 4:3:2 respectively. Find the ratio between 1 man. సో ఏమంటుందంటే 8,600 అమౌంట్ 4 మెన్స్కి 5 ఉమెన్స్కి 6 బాయ్స్కి షేర్ చేసినాడు. బట్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ 1 men, 1 woman, 1 boy ఈజ్ ఇన్ ది రేషియో 4:3:2 రెస్పెక్టివ్లీ. ఫైండ్ రేషియో బిట్వీన్ 1 woman. 1 womanకి ఎంత అమౌంట్ పే చేసినారు అనేసి అడుగుతున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళ రేషియో ఎంత అమౌంట్ షేర్ చేస్తున్నామో ఆ రేషియో రాసుకోవాలి. 4:3:2 అండ్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో కింద రాసుకోవాలన్నమాట. 4:5:6. 4 into 4 16, 3 5 15, 4 2 12. సో మనకి ఎంత టోటల్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 43 పార్ట్స్. మనకి ఎంత 1 ఉమెన్ అన్నాడు కాబట్టి ఉమెన్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి 3 బై మనకు వచ్చిన టోటల్ పార్ట్స్ ఎంత 43 ఇంటూ ఎంత షేర్ చేసినారు 8,600 కాబట్టి 43 1 జా 43 2 జా. సో 1 ఉమెన్ వాల్యూ షేర్ ఎంత 600. సో ఇలా మనకి ఈ విధంగా రేషియో నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మెయిన్ ఫార్ములాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఇలాగే వస్తాయి. బట్ ఇంత సింపుల్గా వస్తాయంటే చెప్పొచ్చు. ఒక్కొక్కసారి వాట్ ఈజ్ డూప్లికేట్ రేషియో అని కూడా అడగవచ్చు అండ్ ఇంకొకసారి కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు రేషియో టాపిక్ నుండి. సో మ్యాక్సిమం ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వకుండా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే మనకు రేషియో అన్న టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పిన ఫార్ములాలన్నీ కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ క్వశ్చన్స్ కూడా ఇదే టైప్లో అడుగుతాడు, ఇదే మోడల్స్ డిఫరెంట్గా అడుగుతుంటాడు. సో మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. సో ఈ రేషియో టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్. అండ్ మనకి జీడీ ఎగ్జామినేషన్ కూడా చాలా ఆర్డ్లీ ఇంకొక 1 month ఉంది. సో ఈ 1 monthలో మనం పోర్షన్ అంతా కవర్ చేసి ఎగ్జామ్ వరకు రెడీగా ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జీడీ క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి. జీడీ ఆస్పిరెంట్స్ మెయిన్ టాపిక్స్ కవర్ చేయండి. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలో కూడా వీడియో చేసి పెట్టాను. సో ఆ మెయిన్ టాపిక్స్ ఫాలో అవ్వండి. మీరు ఒక సింపుల్గా 70% సిలబస్ మీకు అక్కడే కవర్ అయిపోతుంది. సో ఇది గైస్ ఈ వీడియోలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్. ఫాలో టార్గెట్ CISF 2026 ఛానల్.